హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాలకు సంబంధించిన సమాచారం గురించి మరియు వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి, క్రీడా విశేషాల గురించి ఒక్కొక్క అంశాన్ని వివరణగా తెలుసుకునే ముందట కొన్ని హెడ్లైన్స్ చూద్దాము. సో ఈరోజు భారతదేశానికి సంబంధించి వ్యాపార భాగస్వామి అమెరికా అత్యధికంగా వ్యాపారం చేస్తున్నట్టుగా వార్తలు నిలిచింది. అంతకుముందు చైనా స్థానాన్ని ఈరోజు అమెరికా ఆక్రమించింది. అదేంటి, వ్యాపార భాగస్వామి విషయంలో ఎలాంటి అంశాలు ఉంటాయి అన్నది చూద్దాము. మరియు యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న దేశంగా భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించింది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా తర్వాత అత్యధిక పెట్టుబడులు ఈరోజు యూకేలో భారతదేశం పెడుతోంది. దానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాము. మరియు రాష్ట్రాల విషయానికి వస్తే హర్యానా ఈరోజు డిగ్రీ విద్యార్థినులకు విద్యతో పాటు డిగ్రీ పట్టాతో పాటు పాస్పోర్ట్ కూడా ఇస్తాము అని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేసింది. దానికి సంబంధించిన సమాచారం గురించి చూద్దాము. మరి భారతదేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి ఒక గుర్తింపు దక్కింది ఒక అవార్డు విషయంలో. అదేంటి, ఆ అవార్డు ఎందుకు ఇస్తారో దాని గురించి తెలుసుకుందాము. మరియు 61 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒక సీతాకోక చిలుక యొక్క ఆనవాలు దొరికాయి. ఆ సీతాకోక చిలుక ఏ రాష్ట్రంలో కనబడింది, దానికి సంబంధించి ప్రత్యేకత తెలుసుకుందాము. మరియు దాంతోపాటు ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యాక్సిన్ అంశం. ప్రపంచమంతా కూడా నిమగ్నమైంది వ్యాక్సిన్ తయారీలో, మందుల తయారీలో. కరోనా బారిన పడ్డ పేషెంట్స్కు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి పరిశోధనలో మనం భారతదేశంలో భారత్ బయోటెక్ గురించి వింటున్నాము. ఈరోజు ప్రపంచంలో ఒక దేశం, రష్యాకి సంబంధించిన ఒక మెడికల్ యూనివర్సిటీ వ్యాక్సిన్ తయారీ మరియు దానికి సంబంధించిన ప్రయోగం, క్లినికల్ ట్రయల్స్ విషయంలో ముందు వరుసలోకి వచ్చింది. ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ దీంతో పాటు వార్తలు నిలిచిన వ్యక్తులు, క్రీడా సంబంధించిన సమాచారం, ఫార్ములా 1కి సంబంధించి కానివ్వండి, రకరకాల అంశాలు ఒక్కొక్కటే మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈరోజు వ్యాక్సిన్ తయారీకి సంబంధించి వ్యాక్సిన్. సో మనం చూస్తున్నాము ప్రపంచంలో ప్రతి దేశము కూడా ఈరోజు కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి వ్యాక్సిన్కి సంబంధించి, వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా అంటే భయానకమే ఉంటుంది. సో వ్యాక్సిన్ వస్తే కొంచెం ఉపశమనం అనేది దక్కుతుంది. అందుకోసమని ప్రపంచ అగ్రగామి దేశాలతో పాటు అన్ని దేశాలు కూడా, చిన్న చిన్న దేశాలు లేదు, పెద్ద దేశం లేదు, వ్యాక్సిన్ తయారీలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశం నుండి మనం చూస్తే క్రితం కోవాక్సిన్ పేరుతో భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్కి కూడా అనుమతి పొందింది. ఈ రోజున అదే క్లినికల్ ట్రయల్స్ విషయంలో రష్యాలోని ఒక యూనివర్సిటీ సెచెనో ఫస్ట్ మాస్కో స్టేట్ హెల్త్ యూనివర్సిటీ వ్యాక్సిన్కి సంబంధించి ముందు వరుసలోకి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే సెచెనో యూనివర్సిటీ ఎక్కడ, మాస్కో అంటే ఆటోమేటిక్గా మనకు రష్యా. సో రష్యాకు సంబంధించిన ఒక మెడికల్ యూనివర్సిటీ వ్యాక్సిన్కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేశాము. క్లినికల్ ట్రయల్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఏదైనా ఒక వ్యాక్సిన్ మనుషులపై ప్రయోగం చేసే ముందు జంతువులపై ప్రయోగిస్తారు. జంతువులపైన సత్ఫలితాలు వచ్చినట్టుంటే దాని యొక్క ప్రభావం అనేది మనకు అనుకున్న సత్ఫలితాలను ఇస్తే నెక్స్ట్ స్టేజ్లో మనుషులపై ప్రయోగిస్తారు. అలా ఇప్పటి వరకు కోవాక్సిన్ అనేది మనకి సింపుల్గా భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ మనుషులపైన చేయవచ్చు అని చెప్పేసి మనం తెలంగాణ నుండి నిమ్స్ హాస్పిటల్కి పర్మిషన్ వచ్చింది. అలా ఆంధ్రప్రదేశ్ నుండి కింగ్ జార్జ్ హాస్పిటల్ నేర్చుకున్నాము. ఈ రోజున మనుషులపై కూడా వ్యాక్సిన్ మనది ప్రయోగ దశలోనే ఉంది, ఇంకా చేస్తున్నాము ఇప్పుడే. కానీ అలా మనుషులపై ప్రయోగాన్ని విజయవంతంగా చేశాము. మరియు దానికి సంబంధించిన సత్ఫలితాలను కూడా మేము చూస్తున్నాము, రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఈ యూనివర్సిటీ ముందు వరుసలో ఉంది. మరి ఈ వ్యాక్సిన్ తయారు చేసింది ఏంటంటే గెమేలియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ. ఈ వ్యాక్సిన్ తయారు చేసిన వాళ్ళు ఎవరంటే గెమేలియా ఇన్స్టిట్యూట్ వారు. ఇది కూడా రష్యాలోనే ఉంటుంది. సో ఈ గెమేలియా ఇన్స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్ని క్లినికల్ ట్రయల్ చేసిన సంస్థ ఈ మెడికల్ యూనివర్సిటీ. ఎందుకంటే మెడిసిన్ సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ప్రయోగం చేయాలంటే మెడికల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది. అలా మెడికల్ యూనివర్సిటీ దీన్ని ప్రయోగం చేసింది, ఇదేమో తయారు చేసింది. ఈ రకంగా కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందు వరుసలో మేమున్నాము అని చెప్పేసి సక్సెస్ఫుల్గా మొదటి దశ ప్రయోగాలు కూడా కంప్లీట్ చేశాము. మనుషులపై దీని ప్రభావం అద్భుతంగా ఉంది, కరోనాపై అద్భుతంగా పనిచేసే వ్యాక్సిన్గా మేమే ముందుంటాము అని చెప్పేసి ఈరోజు రష్యా వార్తలు నిలిచింది. సో ఇది మనకు వ్యాక్సిన్కి సంబంధించి రష్యాకి సంబంధించిన సమాచారము. ఈ యూనివర్సిటీస్ పేర్లు, ఇన్స్టిట్యూట్ పేర్లు జస్ట్ గుర్తుంచుకోండి, బట్ ఇది ఫైనల్ కాదు.
అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలో ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేస్తోంది భారత్ బయోటెక్ కంపెనీ. హైదరాబాద్ ఆధారంగా ఉన్న భారత్ బయోటెక్ కంపెనీ. భారతదేశంలో ఫార్మా రంగంలో మన తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి. సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ ఫార్మా కంపెనీలకి చాలా హబ్. హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద కంపెనీలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాయి. ఇన్నోవేటివ్ మెడిసిన్, నావెల్ మెడిసిన్స్ తయారు చేస్తాయి, నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ని. సో ఈ రకంగా మనకు ఫార్మా రంగంలో భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రం ముందుగా ఉంటుంది. సో భారత్ బయోటెక్ కంపెనీ కూడా సక్సెస్ఫుల్గా క్లినికల్ ట్రయల్స్ చేస్తుంది. ఒకవేళ అన్నీ కరెక్ట్ అయితే ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు చేసిన దేశంగా కరోనాపై మన భారతదేశం కూడా రావచ్చు, చెప్పలేం. కానీ ఇది ప్రయోగ దశ, దానికి సంబంధించి రిజల్ట్స్ వచ్చినాయి అన్నారు. కానీ దానికి సంబంధించి ఫైనల్గా అప్రూవల్ కానివ్వండి అవన్నీ కూడా చూడాలి, ఎలా ఉంటుంది, ఏ దేశం అనేది ముందుకు వస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే హర్యానా మనం క్రితం క్లాస్లో కూడా హర్యానా గురించి తెలుసుకున్నాము. అదేంటంటే స్థానికులకి ఉద్యోగ అవకాశాలు 75%, 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రాష్ట్రం అంటే 75% ఉద్యోగాలు, రాష్ట్రంలో ఉద్యోగాల్లో మొత్తంలో 75% ఫస్ట్ రాష్ట్ర ప్రజలకే ఇవ్వాలి అని ఇటీవల కాలంలో మనం క్లాసులో తెలుసుకున్నాం. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ గురించి. ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. సో ఈరోజు హర్యానా రాష్ట్రం ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, ఈ రోజున ఇంకొక ప్రోగ్రామ్ కూడా హర్యానా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే హెల్మెట్ ఫర్ ఎవ్రీ హెడ్ అంటే ప్రతి తలకి ఒక హెల్మెట్ అన్నట్టు. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వం ప్రారంభించింది. రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహనని చేపట్టాలి, హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి ప్రజలంతా కూడా, దాని యొక్క నెసెసిటీని, దాని యొక్క అవసరాన్ని, అది ప్రాణం కాపాడుతుంది అని చెప్పేసి అవగాహన కోసము ఒక పథకాన్ని హెల్మెట్ ఫర్ ఎవ్రీ హెడ్ అనే ఒక కార్యక్రమంలో మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. సో తనే ప్రారంభించారు ఈ క్యాంపెయినింగ్ మొత్తం, ఈ పథకాన్ని మొత్తం. ఈ పథకంలో భాగంగా ఈ పథకం ఇనాగ్రేషన్లో ఇంకొక పథకాన్ని గురించి ప్రస్తావించారు. అదేంటంటే డిగ్రీ విద్యార్థినులు ఎవరైతే ఉంటారో, రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు ఎవరైతే ఉంటారో ఆ డిగ్రీ విద్యార్థులకు డిగ్రీ పట్టా ఉంటుంది కదా, 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు పట్టా ఉంటుంది కదా, అలా డిగ్రీ పూర్తయిన విద్యార్థులకి డిగ్రీ పట్టాతో పాటు ఇకపై పాస్పోర్ట్ కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. పాస్పోర్ట్ అంటే మనకు తెలుసు. సింపుల్గా చెప్పాలంటే పాస్పోర్ట్ ఏంటి, మనకు ఈ దేశం దాటి వేరే దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం నుండి ఒక అనుమతి పత్రం కావాలి. ఆ అనుమతి పత్రమే పాస్పోర్ట్. ఈరోజు చూడండి, అమెరికా వెళ్ళాలన్నా, భారతదేశం దాటి ఏ దేశం వెళ్ళాలన్నా కూడా పాస్పోర్ట్ అవసరం. కొన్ని దేశాలకు మాత్రం పాస్పోర్ట్ అవసరం లేకుండా కూడా వెళ్ళే నిబంధనలు ఉంటాయి. అవి కాకుండా దాదాపు భారతదేశం నుండి బయటికి వెళ్ళాలంటే నేను భారతీయుణ్ణి అని గుర్తుపట్టడానికి ఒక పత్రం ఉంటుంది. అలాంటి పాస్పోర్ట్లను ఇకపై ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పేసి హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా 2-3 రోజులు రిలీజ్ చేస్తామని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీంతో పాటు డిగ్రీ పూర్తయిన విద్యార్థులకి రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్లను కూడా మేమే ఇస్తాము. డ్రైవింగ్ లైసెన్స్ ఇదెందుకు చెప్పారంటే ఇక్కడ హెల్మెట్ ఫర్ ఎవ్రీ ఫైన్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన పథకంలో భాగంగా ఇది కూడా ప్రస్తావించారు. అలా హర్యానా కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. చూడండి కొంచెం హర్యానా రాష్ట్రం గురించి. సో ఈ రకంగా ఈరోజు డిగ్రీ విద్యార్థులకి డిగ్రీ పట్టాతో పాటు పాస్పోర్ట్లు కూడా ఇస్తామన్నది, దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ ఫర్ ఎవ్రీ హెడ్ ఈ పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభమైందంటారు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు స్థానికులకే 75% ఉద్యోగులు ఉండాలి. స్థానికులు అందరూ కూడా 75% రాష్ట్రంలో కల్పించే ఉద్యోగాల్లో స్థానికులకు 70% కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ రకంగా హర్యానా కూడా ఈరోజు మనకి వార్తల్లో నిలిచింది. అండ్ ఇంకొకటి, ఈరోజు ఒక సీతాకోక చిలుక వార్తల్లో నిలిచింది. ఇప్తమి వాట్సోని అనే ఒక సీతాకోక చిలుక ఆచూకీ దాదాపు 61 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని త్రిపురలో కనుగొనడం జరిగింది. త్రిపుర రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రం, 7 సిస్టర్స్ అంటాం కదా, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ జీవజాలని కొత్త జీవులు కనబడతా ఉంటాయి. దాంతోపాటు భారతదేశంలో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, పశ్చిమ కనుమలు, ఇక్కడ కూడా కొత్త కప్పలు కానివ్వండి, కోతులు కానివ్వండి, అలా వార్తలు నిలుస్తున్న కొత్తగా కనిపెట్టబడిన జంతు వర్గం కానీ మొక్కల గురించి కానివ్వండి ఎగ్జామ్లో బిట్స్ అడుగుతారు. సో ఈ రకంగా చూడండి, ఇప్తమి వాట్సోని, దీన్ని ఏమంటారంటే 3 లోపుడ్ వింగ్స్ అంటారు. సింపుల్గా 3 లోపుడ్ వింగ్స్ బటర్ఫ్లై అంటారు. ఇది బటర్ఫ్లై
సీతాకోక చిలుక. ఇటీవల కాలంలో మనం సీతాకోక చిలుక గురించి చూపాము. ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద సీతాకోక చిలుక గురించి చెప్పాము. సో ఆ రకంగా సీతాకోక చిలుక ఇప్పుడు మనకు 61 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన ఒక రేర్ సీతాకోక చిలుక ఇప్తమి వాట్సోమి. సో ఇది ఈ రోజున ఎందుకు వార్తలు ఇచ్చిందంటే దీని యొక్క స్పెషాలిటీ 61 ఏళ్ళు లాస్ట్ 1958లో దీని యొక్క ఆచూకీని కనుగొన్నారు. లాస్ట్ అది కూడా మనకి ఈశాన్య రాష్ట్రంలోని త్రిపుర ప్రాంతంలో, నాగాలాండ్ ప్రాంతంలో అక్కడ కనబడ్డది. కానీ ఆ తర్వాత దీని యొక్క ఆచూకీ ఎక్కడ కూడా కనబడలేదు. సో ఈ రోజున మళ్ళీ దీని యొక్క ఆచూకీ కనబడింది అని చెప్పడం జరిగింది. సో ఎక్కడ అంటే ఫుల్డుంగ్సి గ్రామం దగ్గర, ఫుల్డుంగ్సి. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఈశాన్య రాష్ట్రంలో రకరకాల పేర్లు ఉంటాయి చూడండి కొన్ని, ఎందుకంటే ఈశాన్యంలో వాళ్ళకు ఉండే ట్రైబల్ లాంగ్వేజ్లో పేర్లు ఉంటాయి. ఫుల్డుంగ్సి అనే గ్రామంలో ముఖ్యంగా జాంపుయ్ హిల్స్లో, జాంపుయ్ కొండలు, జాంపుయ్ హిల్స్లో దీని యొక్క ఆనవాలు కనబడడం జరిగింది. ఇది లెపిడాప్టెరా ఆర్డర్కి సంబంధించింది. లెపిడాప్టెరా అండ్ దీని ఫ్యామిలీ వచ్చేసి స్టిరిన్ ఫ్యామిలీ. సబ్ ఫ్యామిలీ వచ్చేసి నింఫాలిడే. ఇవన్నీ కూడా మీకు బయాలజీ సంబంధించి జువాలజీలో ఇంపార్టెంట్, బట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ఇంత డెప్త్గా అడిగారు. సో ఇటీవల కనుగొనబడిన 61 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన సీతాకోక చిలుక పేరేంటి అంటే ఇప్తమి వాట్సోమి అనే ఒక సీతాకోక చిలుక యొక్క ఆచూకీ 61 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని జాంపుయ్ కొండలలో దీని యొక్క ఆచూకీ కనుగొన్నారు. సో అలా రేర్ స్పీసీస్ అన్నట్టు 61 సంవత్సరాలుగా దీని గురించి ఆచూకీ లేక కనబడ్డది కాబట్టి ఇలా వార్తలు ఇస్తున్నాయి. ఇలాంటి విలక్షణమైన లక్షణాలు ఏవైతే ఉంటాయో అలాంటి జంతువులు కానీ మొక్కలు కానీ వార్తలు నిలిస్తే వాటి గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో, ముఖ్యంగా సివిల్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి బిట్స్. సో రానున్న ఎగ్జామ్స్ అన్ని టఫ్ అవుతున్నాయి కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా సరే పేపర్ స్టాండర్డ్ పెంచాలంటే ఇలాంటి క్వశ్చన్స్ యాడ్ చేస్తారు. సో ఈ రకంగా కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఫిల్ట్రేషన్ ప్రాసెస్ టఫ్గా ఉండాలి. సో అందుకోసం ఏం చేస్తారు, టఫ్ క్వశ్చన్స్ వెతుకుతారు. అలా అన్ని రంగాల నుండి కరెంట్ అఫైర్స్ వెతుక్కోండి. ఓన్లీ వార్తల్లో వ్యక్తుల నుండి బిట్ రాదు, ఓన్లీ డేట్స్ ఉండే బిట్స్ రావు. అలా అన్ని సబ్జెక్ట్స్, ఎకాలజీ, కల్చర్ పార్ట్ కానివ్వండి, వార్తలు నిలిచిన వ్యక్తులు కానివ్వండి, పాలిటీ రిలేటెడ్ కానివ్వండి, ఎకనమీ రిలేటెడ్ కానివ్వండి, ప్రతి ఒక్క అంశం గురించి ఎగ్జామ్లో బిట్స్ అడుగుతారు. సో ఈ రకంగా ఈ ఇప్తమి వాట్సోమి అనేది ఈరోజు 61 సంవత్సరాల తర్వాత దీని యొక్క ఆచూకీని త్రిపుర రాష్ట్రంలో కనుగొన్నారు. జంపుయ్ హిల్స్లో కనుగొనబడడం జరిగింది. అలా ఈ ఫుల్డోంగ్సి అనే ఒక ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో దీని యొక్క ఆచూకీ దొరకడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వద్దాం. ఛత్తీస్గఢ్ మనకు తెలుసు, ఛత్తీస్గఢ్ ఎక్కువగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా ఉంటుంది. ఎక్కువగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కానివ్వండి, అవన్నీ కూడా ఎక్కువ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మనకు కనబడుతూ ఉంటాయి. రెగ్యులర్గా ఎన్కౌంటర్స్, బాంబు బ్లాస్టింగ్స్, మందు పాత్రలు పేరడం వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో ఛత్తీస్గఢ్కి సంబంధించి ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఈ లోక్ అదాలత్లను ప్రారంభించడం. ఈ లోక్ అదాలత్. సో దీనికి సంబంధించి జూలై 11వ తేదీన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం పిఆర్ రామచంద్ర మీనన్ గారు ఉన్నారు. రామచంద్ర మీనన్ మరియు తనతో పాటు స్టేట్ లోక్ అదాలత్ అథారిటీ, ఈ రెండు కలిసి ఈ లోక్ అదాలత్ అనే ఒక వ్యవస్థను ప్రారంభించారు. అలా భారతదేశంలో మనకి లోక్ అదాలత్ వ్యవస్థ అనేది ఇప్పటివరకు ఉంది, కానీ ఈ లోక్ అదాలత్ అనే వ్యవస్థ లేదు. వాస్తవానికి లోక్ అదాలత్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే లోక్ అదాలత్ అంటే ఇప్పుడు మనకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, కేసెస్, సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ మనం వేస్తూ ఉంటాము. అలా కోర్టుల్లో కొన్ని ఏళ్ల పాటు వాటికి సంబంధించి హియరింగ్ జరుగుతూనే ఉంటుంది. చూడండి, ఒక కేసు కోర్టులో పడింది అంటే అది అంత తొందర సులువుగా పరిష్కారం కావట్లేదు. ఎందుకంటే పెండింగ్ కేసుల సంఖ్య కోర్టులలో, జిల్లా కోర్టులలో, హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో కూడా పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. అలా పరిష్కారం చూపని కేసులు ఏవైతే ఉంటాయో, పెండింగ్లో ఉన్న కేసెస్ ఏవైతే ఉంటాయో, ప్రస్తుతం న్యాయస్థానాలపై బర్డెన్ తగ్గించాలని చెప్పేసి లోక్ అదాలత్లకు ఇస్తున్నారు సత్వర ఫలితాలు రావడానికి. అలా న్యాయస్థానాలపై బర్డెన్ తగ్గించడానికి లోక్ అదాలత్లు సేమ్ న్యాయస్థానాలకు ఉండే ఏవైతే ఉంటాయో అధికారాలు దానిలోని చలమల్లో ఉంటాయి. అలా లోక్ అదాలత్లు అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. అలా 2020లో ఫిబ్రవరిలో ఈ కాన్సెప్ట్ వచ్చింది. కానీ ఈ రోజున
కోవిడ్ అనే మహమ్మారి, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడుస్తుంది. ఇలాంటి సమయంలో ప్రజలు ఎవరు కూడా ఇంటి నుండే బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అలాంటిది కోర్టులోకి వెళ్ళి లోక్ అదాలత్ల చుట్టూ తిరిగి వాళ్ళకి సంబంధించిన కేసెస్ పరిష్కారం కావాలంటే భయానికి పోవట్లేదు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే ఇక లోక్ అదాలత్లని ఈ లోక్ అదాలత్గా చేస్తాము. ఈ లోక్ అదాలత్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్. సింపుల్గా చెప్పాలంటే ఇక మనం కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాము? ఇంట్లో నుండే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మన యొక్క హియరింగ్ కానీ మన తరపున లాయర్ కానివ్వండి మన కేసులను వాదించడం జరుగుతుంది. ఒకవేళ వీడియో కాన్ఫరెన్సింగ్ అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా పరిష్కారం చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ వార్తల్లో నిలిచింది. అండ్ దీనికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. ఈ లోక్ అదాలత్ అనేది దేనిపైన బర్డెన్ తగ్గిస్తుంది అంటే రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కోర్టులలో ఏవైతే పెండింగ్ కేసెస్ ఉంటాయో వాటి యొక్క బర్డెన్ తగ్గిస్తుంది. ఆటోమేటిక్గా ఆన్లైన్ విధానం ద్వారా పరిష్కరిస్తుంది. అలా రాష్ట్రంలో దాదాపు 3000 పెండింగ్ కేసులను 200 బెంచెస్ ఏర్పాటు చేసి పరిష్కారం చూపడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A, ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ తెలుసుకునే ముందట ఛత్తీస్గఢ్లోని జిల్లా న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసెస్ని పరిష్కారం చేయడానికి ఈ లోక్ అదాలతులు ఈ రకంగా ఏర్పడ్డాయి. మరియు దాంతోపాటు ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఛత్తీస్గఢ్ హైకోర్టు ఛత్తీస్గఢ్ రాజధానిలో లేదు. ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఇలాంటి బిట్స్ పాలిటీలో అడుగుతారు. బిలాస్పూర్లో ఉంది. బిలాస్పూర్ కామన్. మీరు చూడండి హైకోర్టుల గురించి ప్రస్తావన వస్తే ఏ హైకోర్టు అయినా కూడా రాజధానిలో ఉంటుంది. ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి. తెలంగాణ హైకోర్టు ఎక్కడ ఉంటుంది? రాజధానిలో ఉంటుంది. మనకి హైదరాబాద్లో ఉంటుంది. హైకోర్టు అనగానే బ్లైండ్గా మనం ఫాలో అయ్యేది రాజధాని. మహారాష్ట్ర అనగానే ముంబై అంటాం. కానీ భారతదేశంలో కొన్ని హైకోర్ట్స్ ఉన్నాయి రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంటున్నాయి. అందులో ఛత్తీస్గఢ్ కూడా ఒకటి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ కేరళ హైకోర్టు ఉంది. కేరళ హైకోర్టు రాష్ట్ర రాజధానిలో లేదు. ఎక్కడ ఉంది అంటాడు? ఎర్నాకులంలో ఉంది. సో ఇక్కడ రాష్ట్ర రాజధాని మీకు తెలుసు కాబట్టి నేను ఇక ప్రస్తావించట్లేదు. కేరళ రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంది. అలా ఎర్నాకులంలో ఉంది. ఉత్తరప్రదేశ్ అనగానే అందరికి గుర్తుకొస్తుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అందరికీ తెలుసు. కానీ లక్నోలో హైకోర్టు లేదు. చాలామంది ఉత్తరప్రదేశ్ న్యాయస్థానము హైకోర్టు ఎక్కడ ఉంది అంటారు. లక్నో అని చూడగానే టిక్కు పెట్టేస్తారు. ఎందుకు అంటే హైకోర్టు అంటేనే రాష్ట్ర రాజధానిలో ఉంటుందనే ఒక మన నమ్మకం. అలా కొన్ని విలక్షణంగా ఉంటాయి. వీటిని కొన్ని చెప్తున్నాను. సో ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్లో ఉంటుంది. అలహాబాద్ ఎలాగ ఉత్తరప్రదేశ్కి వచ్చినాం కదా. ఉత్తరాఖండ్, ఎందుకంటే ఉత్తరాఖండ్ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఏర్పడింది. సో ఉత్తరాఖండ్ హైకోర్టు రాజధానిలో లేదు, డెహ్రాడూన్లో లేదు. ఎక్కడ ఉంది? నైనిటాల్లో ఉంది. అండ్ ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ సంబంధించి ఇటీవల వార్త ఏంటి? డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ మొదటి క్యాపిటల్. ఇటీవల కాలంలో రెండవ క్యాపిటల్ కూడా ఉత్తరాఖండ్ ఏర్పాటు చేసుకుంది, గైర్సైన్ అనే ప్రాంతాన్ని. దాని గురించి కూడా మనం క్రితం క్లాస్లో చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్లో లేదు, మనకి జబల్పూర్లో ఉంటుంది. జబల్పూర్లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఉంటుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుండి ఏర్పడిందే కదా. ఛత్తీస్గఢ్ కూడా మధ్యప్రదేశ్ నుండి ఏర్పడిన రాష్ట్రం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించి హైకోర్టు ఛత్తీస్గఢ్ క్యాపిటల్ లేదు, రాయ్పూర్లో లేదు, బిలాస్పూర్లో ఉంది. బిలాస్పూర్లో ఉంది. సో ఈ రకంగా రాజస్థాన్ కూడా రాష్ట్ర రాజధానిలో లేదు, జోధ్పూర్లో ఉంది. జైపూర్ ఏమో మనకి క్యాపిటల్, జోధ్పూర్లో ఉంది. సో ఈ రకంగా కొన్ని హైకోర్టులు ఇక్కడ మనకు బిలాస్పూర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ హైకోర్టులో పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తారు అన్నాను. ఆ ఈ లోక్ అదాలత్ల గురించి వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్ అని వచ్చింది. ఎందుకంటే రాజధానిలో లేకుండా వేరే ప్రాంతంలో ఉంది. అలా జ్యుడిషియల్ క్యాపిటల్ అనుకోవచ్చు దీన్ని. అలా రాష్ట్ర రాజధానిలో లేకుండా వేరే ప్రాంతంలో హైకోర్ట్స్ ఈ రాష్ట్రాలకు ఉన్నాయి. ఇంకేమైనా దొరుకుతుంది మీరు రాసుకోండి, ఓకేనా. సో ఈ రకంగా ఇంపార్టెంట్ మీకు అన్ని కూడా హైలైట్ చేసేస్తాను. ఈ రకంగా ఈ లోక్ అదాలత్ అనే ఒక కాన్సెప్ట్ వార్తలు ఇచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ఏం చెప్తుంది అంటే దేశంలోని ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవా సహాయాన్ని రాజ్యం కల్పించాలి. రాజ్యం కల్పించాలంటే రాజ్యం అంటే ఏంది? ప్రభుత్వం. ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది చూడండి ఇది. సో ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 39A
ఏం చెప్తుంది అంటే దీనికి సంబంధించింది భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఉచిత న్యాయ సేవా సహాయాన్ని కల్పించే రాజ్యం చర్యలు తీసుకోవాలి. అలా ప్రతి ఒక్కరు కూడా న్యాయాన్ని అందించాలి. అందులో భాగంగానే ఇవన్నీ ఉంటాయి. సో ఈ రకంగా ఆర్టికల్ 39 అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. దీని గురించి వచ్చిందో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గురించి ఇందులో చర్చించాయి కాబట్టి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది 1987లో ఏర్పడింది. సో ఇదంతా కూడా మీకు పాలిటీలో నేర్చుకుంటారు. సో ఇది మనకి ఈరోజు ఈ లోక్ అదాలత్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో భారతదేశంలోనే మొట్టమొదటి ఈ లోక్ అదాలత్ ఏర్పడిన రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక వాణిజ్యం విషయాలకు వస్తే వాణిజ్య పరంగా అండ్ వ్యాపార పరంగా భారతదేశము ప్రతి ఒక్క దేశంతో వ్యాపారాలు చేస్తుంది. ప్రతి ఒక్క దేశానికి సంబంధించి మన దగ్గర ఎక్కువ ఉన్న వస్తువులను ఎగుమతి చేస్తుంది, మన దగ్గర లేని వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ఏ ఒక్క దేశం కూడా స్వతహాగా తనంతట తాను బ్రతకదు. సో మన మనుగడ కావాలి అంటే మన అవసరాలు తీర్చుకోవాలి. మన అవసరాలు తీర్చుకోవాలంటే ఏ దేశంలో అయితే మన అవసరాలు దొరుకుతాయో ఆ అవసరాలకు మనం వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి. అలా భారతదేశం ప్రతి దేశంతో వ్యాపార ఒప్పందాలు ఈరోజు చేసుకుంది. అందులో భాగంగా భారతదేశం ప్రపంచంలో ఏ దేశంతో ఎక్కువగా వ్యాపారం చేసుకుంటుంది అంటే మనతో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏమంటారు? వ్యాపార భాగస్వామి అంటారు. వ్యాపార భాగస్వామి నా నుండి వాళ్ళకు ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, అమెరికా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది. అలా ప్రతి ఒక్క దేశంతో మనం వ్యాపార ఒప్పందాలు చేసుకుంటాము. అలా భారతదేశంతో ఈ దేశాలను ఏమంటారు? వ్యాపార భాగస్వాములు అంటాము. అలా వ్యాపార భాగస్వాముల విషయాన్ని తీసుకుంటే ఈరోజు భారతదేశంతో అత్యంత పెద్ద వ్యాపార భాగస్వామి ఏది అంటారు. అంటే అత్యంత పెద్ద అంటే ఏంటి? ఎక్కువగా ఏ దేశంతో మనం వ్యాపారం చేసుకుంటాం, మన నుండి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ. ఆ విషయానికి వస్తే గడిచిన 2 సంవత్సరాల నుండి మన అత్యంత పెద్ద వ్యాపార భాగస్వామి అమెరికాతో చేసుకుంటున్నాం. అంటే అమెరికా భారతదేశంతో అత్యంత పెద్ద వ్యాపార భాగస్వామి ఈరోజు. సో అలా 2 ఏళ్ల నుండి అమెరికా ఉంది. అంతకుముందు చైనా ఉండే. చైనా స్థానాన్ని వెనక్కి నెట్టింది. ఇప్పుడైతే ఇంక మొత్తానికి పాతాలను తొక్కుతుంది. సింపుల్గా చెప్పాలంటే చైనా విషయంలో. ఎందుకంటే చైనాతో చాలా విషయాలు మనం క్యాన్సిల్ చేసుకుంటున్నాం. అలా ఆల్టర్నేట్ దేశాలతో వేరే వాటితో పెట్టుకుంటున్నాం. అలా యాప్స్ కానివ్వండి, ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఒప్పందాలు కానివ్వండి, ఏదైనా కూడా. ఈరోజు అమెరికాతో భారతదేశము 2019-20 సంవత్సరానికి గాను దాదాపు $88.75 బిలియన్, $88.75 బిలియన్ వ్యాపారాన్ని భారత్ అమెరికా మధ్యలో వ్యాపారం జరిగింది. అదే 2018-19లో $87.96 బిలియన్. సో ఈ రకంగా భారతదేశంతో అత్యంత పెద్ద వ్యాపార భాగస్వామి ఈరోజు అమెరికా. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. అండ్ సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. అంతకుముందు చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండే. సో చైనా ఈ కాలానికి మనకు 2019-20 విషయానికి వస్తే దాదాపు $80.1 బిలియన్ మార్కెట్ చైనాతో చేసుకుంటున్నాం. ఎప్పుడు 2019-20లో. అదే 2018-19లో దాదాపు $87.01 బిలియన్ చేసుకున్నాం. సో ఇకపైన చైనాతో వ్యాపారం ఇంకా తగ్గుతుంది. సో మనకిప్పుడు అత్యంత పెద్ద వ్యాపార భాగస్వామి అమెరికా. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంతో వ్యాపారం చేసుకుంటున్న అత్యంత పెద్ద దేశం ఏది అంటారు? అమెరికాకి భారత్కి మధ్యలో ఎక్కువగా ఎగుమతులు దిగుమతులు వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. అలా వాణిజ్య భాగస్వామి వ్యాపార భాగస్వామి అనొచ్చు. సో ఈ రకంగా వార్తలు నిలిచింది. సో ఈ అంశానికి ఇంకొకటి ముడిపెట్టుకుంటూ ఈరోజు ఇంకొక అంశం ఇండియా. ఈరోజు ఇండియా ఒక కీలకమైన పరిస్థితిలో ఉంది. అది ఎక్కడ అంటే యునైటెడ్ కింగ్డమ్, యూకేలో. యునైటెడ్ కింగ్డమ్ ఇంతకు మనం భారతదేశంకి సంబంధించి వేరే దేశంతో ఒప్పందం అన్నాను కదా, వ్యాపార ఒప్పందాలు. అలా ఇప్పుడు యూకేతో తీసుకుందాం. యూకేలో అత్యంత పెద్ద భాగస్వామి యూకే ఎవరితో చేసుకుంటుందంటే అమెరికాతోటి. ప్రపంచంలో చాలా దేశాల్లో అత్యంత పెద్ద భాగస్వామి యుఎస్ఏనే. సో యుఎస్ఏ ఇండియాతోటి ఎక్కువ చేసుకుంటుంది, యూకే తోటి చేసుకోదు, అన్ని దేశాలతో చేసుకుంటుంది. అలా యూకే యుఎస్ఏ వ్యాపార భాగస్వామి. సింపుల్ చెప్పాలంటే యూకేలో అత్యధిక పెట్టుబడులు ఇప్పటి వరకు అమెరికానే పెడుతుంది. ఫస్ట్ ప్లేస్ అమెరికానే. సో యుఎస్ఏ తర్వాత యూకేలో అత్యంత ఎక్కువ పెట్టుబడులు పెడుతున్న దేశంగా ఈరోజు భారత్ వచ్చింది. సో అంటే మన యొక్క పెట్టుబడులు ఇంత పెద్ద దేశంలో కూడా ఈరోజు పెట్టే స్టేజ్కి మనం ఎదుగుతున్నాము. అలా ఈరోజు ఎఫ్డిఐల పరంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, సంస్థలు పెట్టేది, వ్యక్తులు పెట్టేవి. సో ఈ విషయాలను తీసుకుంటే భారతదేశం ఈరోజు యూకేలో అత్యంత పెద్ద పెట్టుబడులు పెట్టి 2వ దేశంగా ఉంది. ఫస్ట్ దేశం ఏంటి? అమెరికా, తర్వాత ఇండియా. ఈరోజు యూకేకి ఇంపార్టెంట్.
ఎందుకంటే మన నుండి ఎక్కువగా వాళ్ళకి పెట్టుబడులు వస్తున్నాయి. సో ఈ రకంగా కూడా ఉంది. ఈ రకంగా దాదాపు 5,429 మంది ఉద్యోగాలు డైరెక్ట్గా భారతదేశం యూకేలో సృష్టించింది ఈ పెట్టుబడుల ద్వారా. అలా దాదాపు 120 రకరకాల ప్రాజెక్టుల్లో భారతదేశం ఈరోజు పెట్టుబడులు పెడుతోంది. సో ఈ రకంగా మనకి యూకే అనేది కూడా ఇంపార్టెంటే. మనకంటే ఎక్కువ యూకేకి ఇండియా ఇంపార్టెంట్, ఎందుకంటే యూకేలో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న దేశంగా యూఎస్ఏ, సెకండ్ భారత్. ఈ రకంగా మనకి వార్త ఈరోజు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే రోటరీ ఫౌండేషన్ దీనికి సంబంధించి పాల్ హారిస్ ఫెలోషిప్ రికగ్నిషన్ అనే ఒక గుర్తింపు. రోటరీ ఫౌండేషన్ అనేది రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ చికాగోలో ఉంటుంది. చికాగోలో ఈ సంస్థ ప్రపంచంలోని కొంతమంది వ్యక్తులని గుర్తిస్తుంది. సామాజికంగా కానివ్వండి, ఎక్కువ సామాజిక కార్యకలాపాలు చేసే వాళ్ళని కానివ్వండి, అలాంటి వ్యక్తులను గుర్తించి ఒక గుర్తింపు ఇస్తుంది. పాల్ హారిస్ ఫెలోషిప్ రికగ్నిషన్ అనే పేరుట. పాల్ హారిస్ ఫెలోషిప్ రికగ్నిషన్ వచ్చింది ఒక వ్యక్తికి అంటే తను సామాజిక సేవ లేదా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కువగా చేశాడన్నట్టు. ఈ రోజున ఈ అంశంలోకి ఏమొచ్చింది అంటే రోటరీ ఫౌండేషన్ పాల్ హారిస్ ఫెలోషిప్ రికగ్నిషన్ ని ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి అని గుర్తుంచుకోండి చాలు. తమిళనాడు విషయాలు ఇటీవల కూడా బాగా జరుగుతున్నాయి. తూత్తుకుడి ఘటన కానివ్వండి, ఇస్రో సెకండ్ లాంచ్ ప్యాడ్ కోసం కూడా కులశేఖరపట్టణం తూత్తుకుడి జిల్లాలో చేయడం జరిగింది. అలా తమిళనాడు ఈ మధ్యకాలంలో వార్తలు నిలుస్తుంది తమిళనాడు గురించి. సో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఈ రికగ్నిషన్ అనేది రావడం జరిగింది. ఈ రికగ్నిషన్ వస్తే ఏంటంటే ఒక గుర్తింపు సర్టిఫికేట్ వస్తుంది ఈ ఫౌండేషన్ నుండి. అలా ప్రపంచంలో సామాజిక చేసే వ్యక్తులకు ఈ సర్టిఫికెట్ అనేది వస్తుంది. అలా ఈరోజు ముఖ్యమంత్రి పళనిస్వామికి రావడం జరిగింది. తనకు ఏ కార్యక్రమాలు అంటే శానిటైజేషన్ కార్యక్రమాలు ఎక్కువ చేశాడు. రాష్ట్రంలో శుద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛతకు సంబంధించి మరియు వ్యాధులను అరికట్టడంలో ముందున్నాడు. మరియు పరిశుభ్రమైన నీరు రాష్ట్రంలో ఇస్తున్నాడు అని చెప్పేసి కొన్ని అంశాలను గుర్తించి దాంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూడా ముందున్నాడు అని చెప్పేసి ఈరోజు పళనిస్వామికి రోటరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇచ్చే పాల్ హారిస్ ఫెలోషిప్ రికగ్నిషన్ అనేది దక్కడం జరిగింది. సో ఈ రకంగా మనకి ఈరోజు తమిళనాడుకు సంబంధించి వార్త నిలిచింది. తమిళనాడు ముఖ్యమంత్రి పాల్ హారిస్ ఈ సంవత్సరం పాల్ హారిస్ రికగ్నిషన్ అవార్డు రోటరీ ఫౌండేషన్ నుండి ఎవరికి పొందారు అంటారు. సో చికాగో ఆధారంగా పాల్ హారిస్ అనే రికగ్నిషన్ వస్తుంది. సో రోటరీ ఇంటర్నేషనల్ చికాగోలో ఉంది. సో ఇది ఒకటి న్యూస్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ కేరళకి సంబంధించి. కేరళ మనకు తెలుసు, కేరళలోని తిరువనంతపురంలో ఒక అద్భుతమైన చారిత్రక దేవాలయం ఉంది. అద్భుతమైన చారిత్రక దేవాలయం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం, భారతదేశంలో చాలామంది దర్శించుకునే ఉంటారు. అనంత పద్మనాభస్వామి దేవాలయం. అనంత పద్మనాభస్వామి దేవాలయం. సో అనంత పద్మనాభస్వామి దేవాలయానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తూ ఉంది చాలా రోజుల నుండి. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజున ఒక కీలక తీర్పుని వెలువరించింది. అదేంటంటే అనంత పద్మనాభస్వామి దేవాలయం యొక్క నిర్వహణ బాధ్యత ట్రావెన్కోర్ రాజకుటుంబీకులకే దక్కుతుంది. ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు ఇప్పటి వరకు అనంత పద్మనాభస్వామి దేవాలయం నిర్వహణ చూస్తున్నారు. సో ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు ఎవరైతే ఉంటారో వారికే ఇక మీదట కూడా అనంత పద్మనాభస్వామి దేవాలయం యొక్క నిర్వహణ బాధ్యత అనేది ఇస్తున్నాము అని ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎందుకు మరి తీర్పు రావడానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో మీరు చూడండి, గడిచిన కొన్నేళ్లలో నేలమాలికలు అనే విషయం మనకు కనబడింది. నేలమాలికలు అంటే ఏంటంటే బంగారు గనులు, అత్యంత సొమ్ము అంతా కూడా, ధనం అంతా కూడా కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో అప్పటి చూడండి కొన్ని నిక్షేపాలు అన్నీ బయటకు వచ్చినాయి, బంగారము, మనులు, మాణిక్యాలు అన్నీ కూడా. అలాంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం నేలమాలికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిర్వహణ అక్కడ కొంచెం అవకతవకలు జరిగాయని చెప్పేసి చాలా మంది ఏమన్నారంటే సుప్రీంకోర్టులో పిల్ వేశారు ప్రజలు. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం యొక్క నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలి అని ప్రజా ప్రయోజన వాజ్యం. పిల్ అంటే ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో సమాజం యొక్క బాగోగు కోసం ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ పిల్లేసింది అనుకోండి, అది సమాజంలోని ఒక అంశానికి సంబంధించిన, సింపుల్గా చెప్పాలంటే. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉంటుందో
ప్రజా ప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దీనిపైన ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీని యొక్క నిర్వహణ బాధ్యత మాకే దక్కుతుంది అని చెప్పడం. సో ఈ రకంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయం, చారిత్రకంగా వస్తున్న దేవాలయం ఏదైతే ఉంటుందో దాని నిర్వహణ ఇకపై కూడా ట్రావెన్కోర్ రాజకుటుంబీకులకే దక్కుతుంది అని ఒక తీర్పు రావడం జరిగింది. సో ఇది ఒకటి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది జస్టిస్ భగవతి గారు డెవలప్ చేసిన కాన్సెప్ట్. సో ఈ రోజు అనంత పద్మనాభం ఇలాంటి క్వశ్చన్స్ హిస్టరీ పార్ట్ నుండి అడుగుతారు రెగ్యులర్గా. సో ఇటీవల వార్తల్లో నిలిచిన అనంత పద్మనాభ స్వామి దానికి సంబంధించి నేలమాలిగల విషయంలో క్వశ్చన్స్ అడిగారు గతంలో జరిగిన పరీక్షలో కానివ్వండి. ఇప్పుడు కూడా దీనికి సంబంధించి దాని యొక్క నిర్వహణ బాధ్యత ఎవరికి ఇచ్చారని చెప్పేసి ఒక 4-5 రాజకుటుంబాలకు పేర్లు ఇస్తారు. సో అలా ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు ఈరోజు మళ్ళీ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే గోండి. మనకు తెలుసు గోండులు మాట్లాడేది గోండి భాష. గోండులు అంటే తెగలు. మనకి తెలుసు ఎస్టీల కిందికి వస్తారు. గిరిజనులు గిరి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో నివసించే వారిని గిరిజనులని మనం ఎస్టీల కింద తీసుకుంటాము. అలా ఆర్టికల్ 366 ఆఫ్ 25లో షెడ్యూల్ తెగ యొక్క నిర్వచనం ఉంటుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 342 ఆఫ్ 1 ప్రకారము ఏదైనా ఒక రాష్ట్రంలో కానివ్వండి, ఒక ప్రాంతంలో కానివ్వండి, ప్రత్యేక సంస్కృతి లక్షణాలతో కూడిన ఒక సమూహాన్ని భారత రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఫార్సు మేరకి ఒక తెగగా నిర్వహిస్తారు. సో అలాంటి తెగలు భారతదేశంలో చాలా ఉన్నాయి. ఈ రోజు గోండులకు సంబంధించి ఒక అంశం వార్తలో నిలుస్తుంది. గోండులు ముఖ్యంగా ఏ ప్రాంతాలు నివసిస్తారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మీరు తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళండి, ఆదిలాబాద్ పైకి వెళ్ళండి. ఆ ఆదిలాబాద్ పై నుండి వెళ్తే ఛత్తీస్గఢ్, అంటే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఈ 6 రాష్ట్రాల్లో గోండులు ఉంటారు. దాదాపు వీరి జనాభా 20 లక్షల పైచిలుకు, అంటే చాలా పెద్ద ట్రైబ్ ఇది. వీళ్ళందరూ కూడా మాట్లాడే భాష గోండి. ఈరోజు ఈ గోండులందరూ కూడా ఒక హక్కు కోసం పోరాడుతున్నారు. అదేంటంటే మా గోండి భాషను కూడా రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో చేర్చండి. మనకు తెలుసు షెడ్యూల్ 8 రాజ్యాంగంలో ఏం చెప్తుంది? అధికారిక భాషల గురించి చెప్తుంది, రాజ్యాంగం గుర్తించిన భాషలు. అలా ఇప్పటికి షెడ్యూల్ 8లో 22 భాషలు ఉన్నాయి. సో మా గోండి భాషని కూడా గుర్తించండి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. దానికి సంబంధించి ట్రైబల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఆన్లైన్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. సో ఈ రకంగా గోండుల భాష అనేది ఈరోజు వార్తలు నిలుస్తుంది. చాలా చిన్న భాషలు, కొంకిని అని, అస్సామీ అని చిన్న భాషలను కూడా గుర్తించారు. ఇంత పెద్ద జనాభా ఉన్న మా ట్రైబల్ లాంగ్వేజెస్ని గుర్తించరా అని చెప్పేసి ఈరోజు వీళ్ళు హక్కులలో భాగంగా కొట్లాడుతున్నారు. గిరిజన సమాఖ్యలు, వీళ్ళు ఎవరైతే గోండి ట్రైబల్ ఆర్గనైజేషన్స్. సో ఈ రకంగా దీనికి సంబంధించి మిస్లేనియస్ అంశం ఏంటంటే జూలై 21, ఇప్పుడు మనం జూలై మాసంలో ఉన్నాం కదా, జూలై 21వ తేదీని గోండి భాషా దినోత్సవంగా జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్. గోండి భాష అంటే దానికి ఒక డే ఉంది, గోండి భాష దినోత్సవం జూలై 21. మరియు వీళ్ళు తెగలు కదా, ఆగస్టు 9 ప్రతి సంవత్సరం ఆగస్టు 9 ప్రపంచంలోనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినియస్ పీపుల్, అంటే ప్రపంచంలో ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న జరుపుకుంటాము. సో ఈ రకంగా గోండులకు సంబంధించి మనకి తెలంగాణ మరియు దాంతోపాటు 5 రాష్ట్రాలు, మొత్తం 6 రాష్ట్రాల్లో ఉన్నారు. వీరి భాషను గోండిగా గుర్తించండి అని చెప్పేసి అభ్యర్థనలు వస్తున్నాయి. మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 344 ఆఫ్ 1, 342 ఆఫ్ 1 ఇక్కడ చెప్పాను. 344 ఆఫ్ 1 ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక భాషని రాజ్యాంగంలో అధికారిక భాషగా చేర్చాలి, రాజ్యాంగం గుర్తించిన షెడ్యూల్ 8 లాంగ్వేజెస్లో చేర్చాలి, షెడ్యూల్ 8లో చేర్చాలి అంటే ఒక కమిషన్ ఆర్టికల్ 344 ఆఫ్ 1 ప్రకారం ప్రభుత్వం నియమిస్తుంది. సో ఈ రకంగా ఆర్టికల్ 344 ఆఫ్ 1 ప్రకారంగా ఏర్పడిన కమిషన్ షెడ్యూల్ 8కి సంబంధించిన భాషలపైన దానికి సంబంధించి నిర్ణయాలను తీసుకుంటుంది. ఇలా గోండి భాష కూడా ఈరోజు వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్ అంశము. నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఇది కూడా చిన్న పాలిటీ రిలేటెడే. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మండలి మళ్ళీ వార్తలు నిలిచింది. శాసన మండలి మీరు చూడండి, ప్రతి రాష్ట్రంలో కూడా శాసన మండలి అంటే ఎమ్మెల్సీలు లేరు. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉండే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పోయింది కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్సీలు, అంటే సింపుల్గా చెప్పాలంటే శాసన సభలో ఎమ్మెల్యేలు ఉంటారు, శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఉంటారు. అంటే ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కల 2 సభలు ఉన్నాయనుకోండి, దాన్ని బైకామరలిజం లేదా
ద్విసభ విధానం అంటాము. ద్విసభ విధానం, ద్వి అంటే రెండు. బైకామరలిజం ఈజ్ మ్యాండేటరీ అట్ ద సెంటర్, అంటే పార్లమెంట్లో బైకామరలిజం ఖచ్చితంగా ఉంటుంది. పార్లమెంట్ చూడండి, రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది. కానీ రాష్ట్రంలో బైకామరలిజం అనేది ఆ రాష్ట్రం యొక్క విచక్షణ, రాష్ట్రం చేసిన బిల్లు ఆధారంగా పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సో ఇటీవల కాలంలో దీనికి సంబంధించి కూడా వివాదం వచ్చింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో ఇప్పటివరకు శాసన మండలి ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్లో ఉండే ఎమ్మెల్యేలు ఉండే, ఎమ్మెల్సీలు ఉండే, పోయింది. ఇప్పుడు రాష్ట్ర హోదా పోయింది కాబట్టి లేదు. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. నెక్స్ట్ మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మరియు కర్ణాటక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. తెలంగాణ, ఏపీ అండ్ బీహార్ 6 రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో మాత్రమే. అంటే ఎమ్మెల్యేలు మాత్రం కామన్గా అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. అసెంబ్లీ ప్రజలు ఎన్నుకునేది ఎమ్మెల్యేలను, పరోక్షంగా ఎన్నిక కాబడేది ఎమ్మెల్సీలు. ఈ రోజు శాసన మండలి అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో తరచూ వార్తలు నిలుస్తుంది. సమావేశాలు జరిగినప్పుడు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు శాసన మండలికి సంబంధించి అది పోవాలి అని చెప్పి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శాసన మండలిని రద్దు చేస్తామని చెప్పేసి కూడా కీలక ప్రకటన చేసింది. అలా శాసన మండలికి సంబంధించి నిర్ణయం అంతా కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 169లో ఉంటుంది. శాసన మండలిని చేర్చాలన్నా తొలగించాలన్నా ఆర్టికల్ 169(1) ఉంటుంది. మరి ఈరోజు శాసన మండలి ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, గవర్నర్ కోటాలో 2 సభ్యులను నామినేషన్ కిందకి తీసుకుంటే గవర్నర్ కోటాలో 2 సభ్యులను నామినేట్ చేయొచ్చు. ఎక్కడికి? శాసన మండలిలోకి. ఎందుకంటే శాసన మండలి ప్రత్యక్ష ఎన్నిక కాదు, పరోక్ష ఎన్నిక. ప్రత్యక్షంగా అంటే మనం ఒక నాయకునికి ఓటు వేసి గెలిపించుకుంటే అది ప్రత్యక్ష ఎన్నిక, మనకు ఆ నాయకుని మధ్యలో ఉంటుంది. కానీ మనం ఎన్నుకున్న వారు వేరే వారిని ఎన్నుకున్నారనుకోండి, అది పరోక్ష ఎన్నిక. సో ఈ రకంగా గవర్నర్ నా కోటాలో ఆంధ్రప్రదేశ్లో 2 ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు, ఎమ్మెల్సీ కోటా, ఎమ్మెల్సీలు. అందులో ఒక సభ్యుడు ముస్లింకి ఇద్దామన్నారు, ఒక సభ్యుడు ఎస్సీ కోటాలో ఇస్తామని చెప్పారు సింపుల్గా. సో అలా ఎమ్మెల్సీకి సంబంధించి 2 సభ్యుల పేర్లు వినబడుతోంది. సో అలా ఒక వార్త ఎమ్మెల్సీకి సంబంధించి రాష్ట్ర శాసన మండలికి సంబంధించి వచ్చింది కాబట్టి నేర్చుకుంటున్నాం. అండ్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నిక విధానం ఎలా ఉంటుంది అంటే, టోటల్ స్ట్రెంత్ రాష్ట్రంలో ఉండే మండలిలో మొత్తం సభ్యుల సంఖ్యలో ఎన్నిక విధానం ఎలా ఉంటుందంటే 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఇన్ కౌన్సిల్. మొత్తం ఎమ్మెల్సీల సంఖ్యలో 1/3ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, మరో 1/3ని లోకల్ బాడీ స్థానిక సంస్థలు ఎన్నుకుంటాయి. అంటే స్థానిక సంస్థల నాయకులు ఓటు వేసి గెలుచుకుంటారు అన్నట్టు. అలా అధికారంలో ఉన్న వారికి ఎక్కువగా ఇది ఉంటుంది కోటా అనేది, ఎమ్మెల్సీల కోటాలో. అండ్ నెక్స్ట్ 1/12 అనేది గ్రాడ్యుయేట్లు, పట్టభద్రుల ఓట్లు అంటారు చూడండి, పట్టభద్రుల ఎన్నికలు అని. సో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే డిగ్రీ చదివారో వాళ్ళు మాత్రమే వేస్తారు. అండ్ ఇంకొక 1/12 టీచర్లు ఎన్నుకుంటారు. సో టీచర్ల ఎమ్మెల్సీలు అని చెప్పేసి మనం వార్తలు వింటాము. అండ్ ఇంకొక 1/6 లాస్ట్, ఈ 1/6 ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో వార్తలు నిలిచింది. దాన్ని ఎవరు నామినేట్ చేస్తారంటే గవర్నర్ తనకు నచ్చిన వారిని, ఇద్దరు అనకూడదు ఇక్కడ, 1/6 ఆఫ్ ద టోటల్ హౌస్ని నామినేట్ చేస్తాడు. ఈ రోజున గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్లో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త మనకు ఉంది. సో అలా గవర్నర్ కోటా ఏంటని ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ రకంగా ఉంటుంది ఎన్నికలు శాసన మండలిలో. అలా మేధావులను సూచించే సభగా పెద్దల సభ అంటారు రాష్ట్రంలో దీన్ని, ఎమ్మెల్సీల సభ. సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అండ్ గుర్తుంచుకోండి, ఎమ్మెల్సీల సభలో మెజారిటీ ఏ పార్టీ ఉంటే వాళ్ళు అధికారంలో ఉండరు. ఎమ్మెల్సీలో ఈరోజు టీడీపీ మెజారిటీలో ఉంది, అట్లా అని చెప్పేసి అధికారంలో లేరు. కానీ ప్రజలు ఎన్నుకున్న సభలో మెజారిటీ వచ్చిన వారే ప్రభుత్వాన్ని పాలిస్తారు. ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకుంటారు, వాళ్ళు ప్రజల్ని పాలిస్తారు. సో ఈ రకంగా ఎమ్మెల్సీలు వారి యొక్క చట్టసభల్లో వారి పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఉంటుంది. కానీ ఇటీవల ఆర్టికల్ 169(1) ఆంధ్రప్రదేశ్లో కాంట్రవర్సీ అయింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు 2 నాయకులని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారు. అతది ఒకటి ఎస్సీ, ఒకటి ముస్లింలను ప్రాతినిధ్యం చేసేలా చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఒక వార్త వచ్చింది కాబట్టి ఇది మనం చర్చించుకుందాం. అండ్ నెక్స్ట్ ఈరోజు కరోనాకి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. యూపీకి సంబంధించి, తానేకి సంబంధించి. అందులో కరోనాతో మరణించిన వ్యక్తితో మొదలు పెడదాం. సో వ్యక్తులు లాస్ట్లో నేర్చుకుందాం. కాకపోతే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంపార్టెంట్. సో ఎందుకంటే కరోనాకి లింక్ చేసుకుందాం. ఆ వ్యక్తి పేరు తపన్ ఘోష్. ఇతను ఎవరు అంటే హిందూ సంపత్తి వ్యవస్థాపకుడు. హిందూ సంపత్తి, ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వాడు, పశ్చిమ బెంగాల్. హిందువుల ఐక్యత కోసం చాలా పోరాటాలు చేశాడు. ఇతను ఇటీవల దాదాపు 67 ఇయర్స్. ఇతనికి తపన్ ఘోష్ వెస్ట్ బెంగాల్ సంబంధించి హిందువులకు సంబంధించి చాలా ఉద్యమాలు చేశాడు. హిందూ ఐక్యత కోసం పోరాడాడు. హిందువుల కోసం హిందూ సంపత్తి అని చెప్పేసి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. దాని వ్యవస్థాపకుడు ఈరోజు కరోనాతో మరణించడం జరిగింది. అలా వార్తలు నిలిచిన వ్యక్తి ఇతను. అండ్ ఈ వార్తలు నిలిచిన వ్యక్తి లాస్ట్లో నేర్చుకుందాం. ఇప్పుడు ఇక మిగతా కరోనాకు సంబంధించిన సమాచారాన్ని మనం నేర్చుకుందాం. సో మన నెక్స్ట్ టాపిక్ ఈరోజు యూపీకి సంబంధించి
లాక్డౌన్ నిబంధనలు చూడండి, ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఒక్కొక్క ప్రాంతంలో లాక్డౌన్ నిబంధనలు విధిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా హాట్స్పాట్గా ఉండే ప్రాంతాలన్నింటినీ కూడా కట్టడి చేయడానికి లాక్డౌన్ అనే నిబంధన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాడుతుంది. ఈరోజు యూపీ ప్రభుత్వం ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ ఆలోచన చెప్పింది. వారాంతపు లాక్డౌన్ విధిస్తున్నట్టుగా. సో ఇప్పటి వరకు లాక్డౌన్ అనేది కంటిన్యూ 1 వీక్ 10 days లేకపోతే 4 days అలా రాష్ట్రాలు విధిస్తూ వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం కంటిన్యూ 21 days అని అలా విధిస్తూ వచ్చింది. కానీ వారాంతపు లాక్డౌన్ అనే ఒక కాన్సెప్ట్ మాత్రం మొట్టమొదటిసారి యూపీలో వస్తుంది. అలా ప్రతి వారము శని ఆదివారం కంటిన్యూ 2 days ఇక వారాంతపు లాక్డౌన్ ఈ మంత్ ఎండింగ్ జూలై మంత్ ఎండింగ్ వరకు కూడా అమల్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి యూపీకి సంబంధించి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, యూపీలోని ఫిరోజాబాద్ ప్రభుత్వ జిల్లా యంత్రాంగం, ఫిరోజాబాద్ డిస్టిక్ యంత్రాంగం ఏంటంటే మాస్కులు, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కరోనాని కట్టడి చేయడానికి ఈరోజు వారాంతపు లాక్డౌన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అండ్ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈరోజు యూపీకి సంబంధించి ఫిరోజాబాద్ ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం ఏమని చెప్తున్నారంటే ఎవరైతే మాస్కులు ధరించారో, మాస్కులను నెగ్లెక్ట్ చేస్తారో, మాస్కులు లేకుండా రోడ్లపైన తిరుగుతారో వారికి ఒక డిఫరెంట్ పనిష్మెంట్ ఇస్తాము అని చెప్పింది. అదేంటంటే 500 సార్లు ఇంపోజిషన్ ఇస్తాము. ఇంపోజిషన్ అంటే ఏంటంటే సింపుల్గా చూడండి, చిన్నప్పుడు స్కూల్లో కానివ్వండి టీచర్స్ ఇంపోజిషన్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా మనకు రాకపోతే క్వశ్చన్ కానివ్వండి 5 times 10 times రాసుకురమ్మని చెప్పేసి. ఈరోజు నేను మాస్క్ని తప్పకుండా పెట్టుకుంటాను అని చెప్పేసి మాస్కుల పైన అవగాహన చేయడానికి, మాస్కులు ఖచ్చితంగా తప్పకుండా వాడాలి అనే ఒక పేరుతో ఎవరైతే మాస్కులు పెట్టుకోరో వాళ్ళకి 500 times ఆ మాస్క్కి సంబంధించిన సెంటెన్సెస్ని రాయాలి అని చెప్పేసి ఒక డిఫరెంట్ ఇంపోజిషన్ కాన్సెప్ట్ను ఈరోజు యూపీ ప్రభుత్వం అమలు చేస్తుంది ఫిరోజాబాద్ జిల్లాలో. సో మాస్క్ యొక్క తప్పనిసరి నెసెసిటీని తెలవడానికి ఈ ఇంపోజిషన్ ఇస్తున్నాము అని చెప్పేసి యూపీలోని ఫిరోజాబాద్ చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి, కరోనాకి సంబంధించి నిన్న మనము మహారాష్ట్రలోని తానే గురించి నేర్చుకున్నాము. తానే అంటున్నాను, నిన్న మనము ధారావి గురించి నేర్చుకున్నాము. ధారావి అంటే ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ అన్నాను, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్లమ్ ఇన్ ఏషియా ప్రాంతం అన్నాను, ఆసియా ఖండంలోనే. అలా ధారావికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా ప్రసంగించింది అని చెప్పాను. మనం చెప్పుకున్న తర్వాత చాలా పేపర్లు కూడా ఈ న్యూస్కి సంబంధించి మనం న్యూస్లో వస్తున్నాయి. సో ధారావి గురించి మనం మహారాష్ట్రకు సంబంధించి స్లమ్ ఏరియా గురించి ప్రస్తావించాము. ఈ రోజున మహారాష్ట్రకు సంబంధించి ఇంకొక పేరు తానే ఇక్కడ బాంబేకి ఆనుకునే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే జంట నగరాల్లాగా ఉంటుంది తానే. సో తానే ఈరోజు ఇంకొక విషయంలో వార్తలు నిలిచింది. అదేంటంటే భారతదేశంలోనే అత్యంత పెద్ద హాట్స్పాట్ అంటే ఎనిమల్స్ విషయంలో కాదు, ఎనిమల్స్ విషయంలో మనం హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్నట్లు నేర్చుకుంటాం. కానీ ఈరోజు తానే ఏ రకంగా హాట్స్పాట్లో నిలిచింది అంటే ఇక్కడ రోజుకి యావరేజ్గా 2000 కేసులు మినిమం వస్తున్నాయి. యావరేజ్గా ఒక రోజు ఎక్కువ రావచ్చు, ఒకరోజు తక్కువ రావచ్చు. అలా అత్యధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో హాట్స్పాట్స్, కంటైన్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అందులో ఈరోజు తానే మొదటి స్థానంలో ఉంది భారతదేశంలో అని చెప్పేసి చాలా సర్వేలు చెప్తున్నాయి. నిన్ననేమో కరోనాని అద్భుతంగా కట్టడి చేస్తోంది అని ఒక స్లమ్ ఏరియా గురించి చర్చించుకున్నాము, అది ధారావి. ఈరోజు అత్యధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతము తానే. రెండు కూడా మహారాష్ట్రకు సంబంధించి, మహారాష్ట్రలో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. సో చూడండి, సో ఈ రకంగా కరోనాకి సంబంధించిన అప్డేట్స్ ఇది ఒకటి ఇంపార్టెంట్. యూపీకి సంబంధించి వారాంతపు లాక్డౌన్ అండ్ ఇంపోజిషన్ 500 times మాస్కులు పెట్టుకునే వరకు మాస్కులకు సంబంధించిన ఒక వాక్యాన్ని 500 సార్లు రాపిస్తున్నాము అని చెప్పేసి ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి కరోనాపై, ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే కొంచెం ఏంటంటే ఇలాంటి బిట్స్ అడగవచ్చు. స్పీక్ ఆఫ్ తెలంగాణ, ఇది ప్రభుత్వానికి సంబంధించి కాదు బట్ మిస్లీనియస్. స్పీక్ ఆఫ్ తెలంగాణ అనే ఒక వినూత్నమైన నిరసన, సింపుల్గా చెప్పాలంటే ఒక నిరసన కానివ్వండి, ఒక ఆందోళన కానివ్వండి, స్పీక్ ఆఫ్ తెలంగాణ అనే పేరుతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ TPCC, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమానికి జూలై 18న శ్రీకారం చుట్టబోతోంది. అంటే మీనింగ్ ఏంటి, ఈ కరోనాకి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి యొక్క గలం విప్పాలి అని ఆన్లైన్ వేదికగా కరోనాపై వారి యొక్క గలాన్ని విప్పాలి, ప్రభుత్వం చేస్తున్న చర్యల గురించి కానివ్వండి అవన్నీ కూడా గలాన్ని విప్పండి, మీ యొక్క ముక్త కంఠాన్ని చెప్పండి అని చెప్పేసి స్పీక్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బట్ ఇది మిస్లేనియస్ అంశం. మనకి ప్రభుత్వం పరంగా ఏవైతే ఉంటాయో
ప్రారంభమైన నేర్చుకోవాలి. కానీ ఇది ఒక మిస్లేస్, ఎందుకంటే ఇలాంటివి కూడా అడగవచ్చు, ఎందుకంటే ఆన్లైన్ విధానంలో ఈ రకంగా వచ్చింది అని చెప్పేసి. ఆన్లైన్ విధానంలో ఒక ఉద్యమం లాంటిది. సో స్పీక్ ఆఫ్ తెలంగాణ, ఇది ఒకటి కూడా మనకి ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మోస్ట్ ఇంపార్టెంట్. గుంటూరు అనగానే గుర్తుకొచ్చేది మిర్చి, గుంటూరు మిర్చి, గుంటూరు మిరపకాయ అంటాము. సో రెడ్డిపాలెం ఒక యూనిక్ క్వాలిటీ ఆఫ్ స్పైస్ మిర్చికి సంబంధించి చిల్లీస్లో ఒక మంచి రకమైన ఉన్నతమైన ఒక ఉత్పత్తి మనకు రెడ్డిపాలెం మిరపకాయలకు ఉంటుంది. సో ఈ రెడ్డిపాలెం మిర్చిని గుర్తింపుగా ఈ రెడ్డిపాలెం మిర్చిని భారత రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ భారతదేశం నుండి పక్క దేశమైన బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్కి రైల్వే ద్వారా సరఫరా చేస్తుంది. రైల్వే ద్వారా కొన్ని వేల టన్నుల మిర్చిని రైల్వే ద్వారా చేరవస్తుంది. ఈ రకంగా ఇండియన్ రైల్వేస్ మన బార్డర్ దాటి వీళ్ళకి బంగ్లాదేశ్ విషయంలో బెనాపోల్ ప్రాంతంలో రీచ్ అవుతుంది. బెనాపోల్ అంటే సింపుల్గా మీకు ఇంతకుముందు క్రితం క్లాస్లో చెప్పాను, పెట్రాపోల్ బెనాపోల్ అనే కండిషన్స్. పెట్రాపోల్ అంటే ఇండియన్ సైడ్, బెనాపోల్ అంటే బంగ్లాదేశ్ సైడ్. చెక్ పోస్ట్ అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే పెట్రాపోల్ ఇండియన్ సైడ్, బెనాపోల్ బంగ్లాదేశ్ సైడ్. అలా ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ఈ రకమైన మిర్చి కానివ్వండి ఒక పార్సల్ ఇండియన్ రైల్వేస్ నుండి ఒక పార్సల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన భారతదేశానికి సంబంధించి సరిహద్దు దాటి వేరే దేశానికి తీసుకుపోవడం, అందులో బంగ్లాదేశ్ తీసుకుపోవడం ఇది మొట్టమొదటిసారి. సో సింపుల్గా ఎలాంటి బిట్ అడుగుతారంటే ఈరోజు భారత రైల్వేలు ఒక మిర్చిని ఏ ప్రాంతానికి సంబంధించిన మిర్చిని బంగ్లాదేశ్కి చేరవేస్తుంది అని చెప్పేసి, అలా ఫాస్టెస్ట్ సర్వీస్ ఉండాలని, ఆ మిర్చిల యొక్క క్వాలిటీ అలాగే ఉండాలి, అత్యంత తొందర టైంలో తీసుకుపోవాలి, లారీలతో తీసుకుపోయి మళ్ళీ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వేస్తే లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్గా రైల్వేస్ ద్వారా తొందరగా వాళ్ళకి గమ్యాన్ని చేరాలనే ఉద్దేశంతో ఈ రకమైన వ్యాపారం చేస్తున్నట్టుగా. దీనిపైన రెడ్డిపాలెం సంబంధించి మిర్చి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సింపుల్గా చెప్పాలంటే. సో రెడ్డిపాలెం మిర్చికి ఒక రకమైన గుర్తింపు భారతదేశం మొత్తం కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు రెడ్డిపాలెం, గుంటూరు జిల్లా రెడ్డిపాలెం మిర్చి అనేది ఈరోజు భారత రైల్వేల ద్వారా రైలు మొత్తం కూడా ఒక పార్సల్, రైలు మొత్తం గూడ్స్ రైలు అంతా కూడా మిర్చిని తీసుకుపోయి బెనాపోల్ ప్రాంతం బంగ్లాదేశ్కి చేరవేయడం జరిగింది. అలా సరిహద్దును దాటి వేరే దేశంలోకి ఈ రకంగా మిర్చి పార్సల్ని ఇండియన్ రైల్వేస్ ఫస్ట్ టైం చేసింది. సో ఇదొకటి కూడా మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు తెలంగాణకి సంబంధించి ఒక ఉత్సవం, అదేంటంటే షాలి పహిల్వాన్ ఉరుసు ఉత్సవాలు అంటాం. మన తెలంగాణలో ఆలంపూర్ ఫేమస్, ఆలంపూర్ ఉరుసు అని మీరు గూగుల్లో టైప్ చేయండి, చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం కూడా 50,000 నుండి 1,00,000 మంది ఈ ఉత్సవాలు పాల్గొంటారు. ఈ సంవత్సరం షాలి పహిల్వాన్ ఉరుసు ఉత్సవాలు అనేవి రద్దు చేస్తున్నట్టుగా ఈ ఉత్సవాల కమిటీ ప్రకటించింది. దానికి సంబంధించి నవాబ్ యూసుఫుద్దీన్ ఖాన్ గారు ఈ షాహీ పహిల్వాన్ సంబంధించి ఉరుసు ఉత్సవాల కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఈరోజు దీనికి సంబంధించి చెప్పారు. ఈ సంవత్సరం ఉరుసు ఉత్సవాలను రద్దు చేస్తున్నాం, ఆలంపూర్ ఉరుసు ఉత్సవాలు. అందులో భాగంగా పెద్ద కిస్తీ మరియు చిన్న కిస్తీ పోటీలను కూడా ఈసారి జరపట్లేదు. సింపుల్గా చెప్పాలంటే పెద్ద కిస్తీ మరి చిన్న కిస్తీ కూడా ఈ సంవత్సరం ఉండదు. మిఠాయిల పంపకం ప్రతి సంవత్సరం పెద్ద కిస్తీ చిన్న కిస్తీ అని ఈ ఉరుసు ఉత్సవాల భాగంగా చాలా రకాల పోటీలు కానివ్వండి అవి జరుగుతాయి. అందులో మిఠాయిలు పంచుకోవడము, ప్రజలందరూ కూడా దాదాపు 50,000 మంది 1,00,000 మంది ఈ ఉరుసు ఉత్సవాలు పాల్గొంటారు. వారి యొక్క నమ్మకాన్ని అక్కడ సందర్శించుకుంటారు. ఈ రకంగా ఉరుసు ఉత్సవాలు అనేవి ఆలంపూర్ ఉరుసు ఉత్సవాలు చాలా ఫేమస్. ఈ సంవత్సరం పెద్ద కిస్తీ చిన్న కిస్తీ ఉండదు, అసలు ఉరుసు ఉత్సవాలు ఉండవు. కాకపోతే ప్రత్యేకంగా కర్ణాటక నుండి తీసుకొచ్చిన గుల్బర్గా ప్రాంతం నుండి తీసుకొచ్చిన ప్రత్యేక గంధాన్ని మాత్రము 15 మంది మత పెద్దలు మాత్రం ఈ ఉరుసు ఉత్సవాల భాగంగా లోపల చేస్తారు. అంటే అభిషేకం చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ముస్లిం నియమాల ప్రకారం ఈ గంధాన్ని ఇక్కడ పెడతారు. సో ఈ రకంగా ఆలంపూర్ ఉరుసు ఉత్సవం అనేది వార్తల్లో నిలిచింది. ఈసారి చూడండి, ప్రతి ఒక్క ఉరుసు ఉత్సవాలే కానివ్వండి, బోనాలే కానివ్వండి, శాకంబరి ఉత్సవాలు కానివ్వండి, లాల్ బగ్షా గణేష్ నవరాత్రులు కానివ్వండి, గణేష్ ఉత్సవాలు కానివ్వండి, కన్వర్ యాత్ర కానివ్వండి, పూరి జగన్నాథ రథయాత్ర కానివ్వండి, ప్రతి ఒక్క దానిపైన ఈసారి మరియు అంబుబాచి కానివ్వండి, ప్రతి ఒక్క దానిపైన కరోనా ప్రభావం కనబడ్డది.
మత ప్రభావమైన మత ప్రస్తావన కలిగిన ఏ ఒక్క ఉత్సవాలైనా కూడా ఈరోజు జరుపుకునే పరిస్థితి లేదు. అందులో భాగంగా తెలంగాణ నుండి షాలి పహిల్వాన్ ఉర్సు అనేది చాలా ఫేమస్. అది ఆలంపూర్ ప్రాంతంలో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. ఈసారి పెద్ద కిస్తీ చిన్న కిస్తీ ఉండదని చెప్పేసి ఆ మత పెద్దలు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మనకి ఈ ఉర్సోత్సవాలు కూడా వార్తల్లో నిలిచినాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు కొన్ని వార్తల్లో ఏంటంటే మనకు దాదా సాహెబ్ ఫాల్కే సినీ చిత్రరంగంలో భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారము దాదా సాహెబ్ ఫాల్కే. ఈ సంవత్సరం 10వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. తన పేరు ఏంటంటే మనకి కెజాంగ్ డి తాంగ్డాక్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఇతను చిలుపో అనే ఒక డాక్యుమెంటరీని రాశాడు. చిలుపో ఇది దేనికి సంబంధించింది అంటే హనీ హంటింగ్. సింపుల్గా చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఈ కెజాంగ్ డి తాంగ్డాక్ అతని పేరు అది. కెజాంగ్ డి తాంగ్డాక్ అతను ఫిల్మ్ మేకర్, ప్రొడ్యూసర్. తను చాలా డాక్యుమెంటరీస్ చేశారు, ప్రసిద్ధమైన డాక్యుమెంటరీలు తీశాడు. అందులో తను తీసిన ఒక డాక్యుమెంటరీ ఈరోజు చిలుపో అనే ఒక డాక్యుమెంటరీ. ఇది దేనిపైన అంటే హనీ హంటింగ్కి సంబంధించింది. హనీ హంటింగ్కి సంబంధించి తేనె సేకరణ ఏ రకంగా చేస్తారని చెప్పేసి ఆ ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఒక యథార్థ ఘటనల ఆధారంగా ఒక డాక్యుమెంటరీ తీయడం జరిగింది. దీనికి దాదా సాహెబ్ ఫాల్కే 10th అవార్డ్స్ ఈ సంవత్సరం 10వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కెజాంగ్ డి తాంగ్డాక్ భారతదేశంలో సినీ చిత్రరంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారము ఈ దాదా సాహెబ్ ఫాల్కే ఈ సంవత్సరం తనకు రావడం జరిగింది. సో ఈ రకంగా వార్తలు నిలిచిన వ్యక్తిగా తను నిలిచాడు. సో ఇంకొకటి ఏంటంటే అతను కొన్ని ట్రైబ్ల పైన కూడా ఈరోజు కొన్ని ఉత్సవాల పైన ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే ట్రైబ్ల పైన అలా విశిష్టమైన కొన్ని అంశాలపైన పరిశోధన చేస్తున్నాడు. అలా కూడా ఈరోజు తన వార్తలు నిలిచాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు గుజరాత్కి సంబంధించి ఇంకొక వ్యక్తి ఏంటంటే నాగిన్దాస్ సంఘవి. ఇతను ఏంటంటే గుజరాత్ రచయిత. 2019లో పద్మశ్రీ అవార్డు పురస్కారం పొందాడు. దాదాపు 100 years తన ఏజ్, 100 సంవత్సరాలు బ్రతికాడు. ఒక రచయిత, గుజరాత్ సంబంధించి ఒక అనలిస్ట్ కూడా, పొలిటికల్ అనలిస్ట్. చాలా అంశాలపైన తను పొలిటికల్ అనాలిసిస్ చేసేసి ప్రస్తావించడం జరిగింది. పేపర్లో కూడా తన యొక్క కావ్యాలు కానివ్వండి, తన అనాలిసిస్లు కానివ్వండి, విశ్లేషణలు కానివ్వండి కనబడతా ఉంటాయి. ఈ రోజున మరణించే వ్యక్తుల్లో ఉన్నాడు. తన పేరు ఏంటంటే నాగిన్దాస్ సంఘవి. ఇటీవల చనిపోయిన వ్యక్తుల్లో ఉన్నాడు. తను ఏ రంగంలో సుప్రసిద్ధుడు అంటే ఒక రచయిత, సో పొలిటికల్ అనలిస్ట్. అతను 2019లో పద్మశ్రీ అవార్డు పురస్కారం. ఇప్పుడు 2020లో ఇంకా పద్మశ్రీ రాలే కదా. సో 2019 పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఇక 2020 అంటే మనకు ఎప్పుడైనా చూడండి పద్మశ్రీ పురస్కారాలు అనేవి ప్రతి సంవత్సరం ఇస్తారు. మనకి జనవరిలో ఇస్తారు, జనవరి 26 సందర్భంగా ఇస్తారు. పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదకి ఇస్తారు. అలాంటి పద్మశ్రీ నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే దానికి సంబంధించి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు భారత ఉపరాష్ట్రపతి చేతిలో ఉంటుంది. సో భారత ఉపరాష్ట్రపతి అధ్యక్షన ఉండే ఒక కమిటీ పద్మ అవార్డులను నిర్ణయిస్తుంది. అలా ప్రతి సంవత్సరం జనవరి 26కి ఇస్తారు. సో 2020 గాను జనవరి 26కి ఇవ్వడం జరిగింది. సో 2019 అవార్డు పురస్కారము ఇతనికి దక్కింది, నాగిన్దాస్ సంఘవికి. సో ఈ రకంగా తన వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు కవి బాలాంజనేయ శర్మ అనే ఒక వ్యక్తి. ఇతను సిద్దిపేట జిల్లాకు చెందినవాడు. తెలంగాణ సిద్దిపేట సంబంధించిన వాడు. తను దాదాపు 6 సంవత్సరాల వయసులోనే దేవి మానస పూజ అనే ఒక నవలను రాశాడు, అనువదించాడు. సింపుల్గా చెప్పాలంటే 6 yearsలోనే తను దేవి మానస పూజ అనే ఒక నవలను రాశాడు. తను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఒక ఉద్యోగిగా కూడా పనిచేశాడు కొంతకాలం పాటు. మరియు ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో చాలా వరకు తన యొక్క ప్రోగ్రామ్స్ అనేవి టెలికాస్ట్ అయినాయి. ఒక రచయిత, తెలంగాణకి సంబంధించిన ఒక రచయిత ఈరోజు మరణించడం జరిగింది. సిద్దిపేట ప్రాంతానికి చెందిన కవి బాలాంజనేయ శర్మ ఈరోజు చనిపోవడం జరిగింది. సో కవి బాలాంజనేయ శర్మ ఇతను కూడా మనకు వార్తలు నిలిచాడు. అండ్ తనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ భువన విజయం పద్మనాటకం అనే ఒక నవల జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు వచ్చింది. ఇది ఆల్ ఇండియా రేడియోలో కూడా
ఈ ధారావాహిక కింద ప్రసారం జరిగింది. భువన విజయ పద్మ నాటకం అనే ఒక నవల, తను రాసిన నవల కూడా చాలా ప్రాచుర్యం పొందింది. సో ఈరోజు చనిపోయిన వ్యక్తి తెలంగాణ ప్రాంతం నుండి చనిపోయిన వ్యక్తిగా వార్తలు నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు నీతి ఆయోగ్ ఒక ఇన్నోవేటివ్ యాప్ని, ఆన్లైన్ విద్యను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ ఒక ఇన్నోవేటివ్ యాప్ని రూపొందించింది. అది అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా. ఆ యాప్ పేరు ఏంటంటే మనకు ATL యాప్. అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా నీతి ఆయోగ్ ఈరోజు ATL యాప్ అనేది ఒకటి తీసుకొచ్చింది. దాదాపు ఇందులో ఏంటంటే పిల్లలకు సంబంధించి ఉచితంగా వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా ఇవ్వాలి. ఈ లాక్డౌన్ కాలంలో ముఖ్యంగా పాఠశాలలన్నీ కూడా అన్లాక్ ప్రొసీజర్కి రాలేదు. ఇంకా అన్లాక్ ప్రొసీజర్ అనేది విడతవిలారుగా మనం చూస్తున్నాం. అన్లాక్ 1.0 అయింది, ఇప్పుడు అన్లాక్ 2.0 నడుస్తూ ఉంది. సో ఇప్పటి వరకు కూడా విద్యా సంస్థలు తెరుచుకోవచ్చని, స్కూళ్ళు నడవచ్చు అని చెప్పేసి, కళాశాలలు ఓపెన్ చేయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సో ఎంతకాలం ఈ లాక్డౌన్ అనేది విద్యా సంస్థల విషయంలో ఉంటుందో తెలియదు. అలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా చూడండి, మనకి కేరళ ప్రభుత్వం వచ్చేసి ఫస్ట్ బెల్ అనే పేరుతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేస్తుంది. అలా కైట్ విక్టర్స్ అనే ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. హమారా ఘర్ హమారా విద్యాలయ అని ఒక రాష్ట్ర ప్రభుత్వము, మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలని ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వారి రాష్ట్రానికి సంబంధించి సప్తగిరి, యాదగిరి ఛానళ్ళు మరియు టీశాట్ ద్వారా, మన టీవీ ద్వారా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము, విద్యా సంవత్సరానికి సంబంధించి 30% సిలబస్ కట్ చేస్తున్నట్టుగా CBSE ప్రకటించడము, అలాంటి ప్రక్రియలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో నీతి ఆయోగ్ కూడా ATL యాప్ అనే ఒక యాప్ తీసుకొచ్చింది. ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు విద్యను ప్రసాదించాలి అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు లాస్ట్ అంశం ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్కి సంబంధించి మనకి అదేంటంటే స్టిరియన్ గ్రాండ్ ప్రీ విజేత. స్టిరియన్ గ్రాండ్ ప్రీ అంటే సింపుల్ ఏంటంటే ఫార్ములా వన్ టోర్నీ. ఫార్ములా 1 టోర్నీ అంటే మనకు కార్ రేసింగ్ సంబంధించి సింపుల్గా చెప్పాలంటే స్పీడ్ కార్స్ ఉంటాయి. సో ఫార్ములా 1 ఏదైతే ఉంటుందో ఫార్ములా 1 టోర్నీ స్టిరియన్ గ్రాండ్ ప్రీ. ఇందులో విజేతగా లూయిస్ హామిల్టన్ నిలిచాడు. హామిల్టన్ స్టిరియన్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ దీంతో పాటు మనకి వార్తలు నిలిచిన రైల్వేస్ సంబంధించి 2030 వరకు కార్బన్ ఎమిషన్స్ ఫ్రీ కావాలి అని చెప్పేసి కొన్ని విధి విధానాలు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం వచ్చినా కూడా మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు మనకి రాజస్థాన్ విషయంలో రాజ్యాంగ సంక్షోభం రాబోతుంది అన్నట్టు పేపర్లో వస్తుంది. ఒకవేళ అలాంటి సంక్షోభం వస్తే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ దానికి సంబంధించి ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం క్రితం క్లాస్లో చెప్పుకున్నాము. సో మిగతా మిస్లేనియస్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.